తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇక ఈ సమస్యకు పరిష్కారం లేదా, తెలంగాణ తెచ్చేవారు ఎవరు ఉండరా, నేను వృద్ధాప్యంలో పడుతున్నా, ఇంకా ఎవరు వేగుచుక్క కనపడతలేదు అని చెప్పి జయశంకర్ సారు ఆవేదన పెడుతున్న సందర్భంలో జయశంకర్ సార్తో పాటు అనేక వందలాది వేలాది మంది మాలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ కొరకు ఎదురు చూస్తున్న సందర్భంలో అనేక మంది ఉద్యమకారులు, అనేక విప్లవాలలో పనిచేసిన వాళ్ళు, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, మేము అనుకున్న సుదూర లక్ష్యాలు చేరుకున్నా సరే కనీసం ఈ తెలంగాణ తల్లి కొరకన్నా పనిచేయాలి, అన్ని వనరులు అన్నీ ఆగమైపోతున్న ఈ తెలంగాణ నేల తల్లిని విముక్తి చెయ్యాలి అని చెప్పి సాటుగా దొంగతనంగా మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఆ పాటల్ని, ఆ సంస్కృతిని కొనసాగించే ప్రయత్నం చేస్తూ కనీసం బతుకమ్మ రూపంలోనైనా తెలంగాణ నిలబెట్టుకుందాం, తెలంగాణ తల్లిని విముక్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి అనేక ప్రయాసాలు పడి కొనసాగించారు. ఆ సమయంలో కేసీఆర్ గారు వచ్చారు వేగుచుక్కలాగా. తెలంగాణ వాదులందరికీ, తెలంగాణ ఉద్యమకారులందరికీ, తెలంగాణ చరిత్రకారులందరికీ, తెలంగాణ ప్రేమికులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడి ఒక ధైర్యం ఇచ్చి తను ఇరుసుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతూ వచ్చాను. ఆ ఉద్యమ క్రమంలోనే ఆ ఉద్యమమే సృష్టించుకున్న తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి భావన వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఒక భౌతిక రూపాన్ని ఇచ్చుకున్న సందర్భం తెలంగాణ ఒక అద్భుతమైన ఉద్యమం ఇక లక్ష్యాన్ని చేరుకుంటామన్న సందర్భంలో అన్ని రకాల సాంస్కృతిక దాడిని తిప్పికొడుతూ కృష్ణా గోదావరి నదులు మనవే కావు అని చెప్పి అనే పద్ధతుల్లో ఆ జరిపే ఉత్సవాల్ని కూడా అక్కడెక్కడో రాజమండ్రిలో, బెజవాడలో చేస్తూ మొత్తం తెలంగాణ గోదావరి తల్లి కావచ్చు, కృష్ణమ్మ కావచ్చు, తెలంగాణ దాటిపోయిన తర్వాత ఆ పుష్కరాలు చేస్తూ అవి కూడా మీకు సంబంధం లేదు, మీకు కావి అన్న సందర్భంలో ఉద్యమ పార్టీగానే కేసీఆర్ గారు మళ్ళీ వాటి తెలంగాణలోనే నిర్వహించి అద్భుతంగా అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసి ఇవి మావి, గోదావరి కృష్ణమ్మలు మా నుంచే కిందికి పోతున్నాయనే విషయాన్ని, ఈ పుష్కరాల వారసత్వం మాది అనే విషయాన్ని మళ్ళొక్కసారి తెలంగాణ సమాజానికి, అదేవిధంగా ప్రపంచానికి గుర్తు చేసి ఒక్కొక్క తెలంగాణ వారసత్వ సంపదని నిలబెట్టుకుంటూ వస్తున్న క్రమంలో ఆ ఉద్యమ పథం నుంచి పుట్టింది తెలంగాణ తల్లి స్వరూపం. ఒక అద్భుతమైన పద్ధతుల్లో ఉండాలని, తల్లి ఎప్పుడు మనం కీర్తించే పద్ధతిలో ఉండాలి, కనిపిస్తే దండం పెట్టే పద్ధతిలో ఉండాలి, వేరే ఆలోచనలు రాకుండా ఉండాలని చెప్పే ఎక్కడనైనా తప్పకుండా దేవతామూర్తుల్ని మామూలు మనుషుల కంటే భిన్నంగా చూపిస్తారు. అందుకే ఏ దేవతా మూర్తి అయినా, ఏ దేవతా స్వరూపమైనా మామూలు మానవ మాతృలాగా ఉంటే అది సరైనది కాదు. తప్పకుండా, ఎందుకంటే మనకు జన్మనిచ్చేది కన్న తల్లి అయినా ఈ నేల తల్లి ప్రధానం. ఈ నేల తల్లి ఇచ్చిన అవకాశాలతోనే మన తల్లి కూడా పుట్టింది. ఈ తెలంగాణ తల్లి మనకిచ్చిన అవకాశమే, ఇక్కడ మనకిచ్చిన ప్రకృతే మన అమ్మకు కూడా జన్మించింది, మన అమ్మకు కూడా జన్మించింది. మన అన్ని జన్మలకు కారణం, మన జన్మతో పాటు మన అమ్మ జన్మకు కారణం కూడా ఈ నేల తల్లే కాబట్టి, ఈ తెలంగాణ తల్లే కాబట్టి ఆ తల్లి సర్వోన్నతంగా ఉండాలని చెప్పే అటువంటి రూపాన్ని ఏర్పాటు చేసుకున్నది. మనమే కాదు, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో తనకు జన్మనిచ్చిన భూతల్లిని, భూదేవిని, భూమాతను స్మరించుకోవాలనుకుంటే, చూసుకోవాలనుకుంటే అంత గొప్పగానే చూసుకుంటాడు ఎవడైనా నిజంగా ప్రేమ ఉన్నవాడు ఆ తల్లి పైన.